అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో హూ ఈజ్ కమింగ్ ఆర్ వాట్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ అనేది చెక్ చేద్దాం. ఓకే, సో మీ లైఫ్లో ఏం రాబోతుంది, ఇంకా మీ లైఫ్లో ఎవరు రాబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి హూ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. Universe, please give reading for my collective. Please give reading for my collective. What is coming in my collective's life and who is coming in my collective's life? Knight of Swords, Two of Swords, Ace of Swords, the Fool, one more, ద ఎంప్రెస్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద డెవిల్ చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే హూ ఈజ్ కమింగ్ అండ్ వాట్ ఈజ్ కమింగ్, రైట్? సో పర్సన్ వైజ్గా ఇక్కడ చెప్పాలి ఎవరు వస్తున్నారు మీ లైఫ్లోకి అని అంటే కార్మిక్ సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ ద డెవిల్ ఇంకా 5 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే కమ్యూనికేషన్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఈ పర్సన్తో ఎలా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కార్మిక్గా లేకపోతే కోడిపెండెన్సీ కనెక్షన్గా ఉంటుంది చూడండి. అలాంటి పర్సన్ నుంచి మీకు తొందరలో కమ్యూనికేషన్ వస్తుంది, వాళ్ళు మీతో మాట్లాడతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ద డెవిల్ 5 ఆఫ్ స్వోర్డ్స్ కాబట్టి ఈ పర్సన్ ఇద్దరు మాటలతో మిమ్మల్ని హర్ట్ చేయడం, రూడ్గా మీతో మాట్లాడింది, కనెక్షన్ విషయానికి వచ్చేసరికి క్లియర్గా నేమ్ ఇవ్వకపోవడము, టాక్సిక్గా అనిపించడం అనమాట. సో ఎప్పుడు క్వశ్చన్స్ అడిగినా ఏం చేసినా సరే గొడవలు లాంటిది పడ్డము, ఏదో మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేసిన ఈ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడము, ఇది సమ్ సార్ట్ ఆఫ్ అన్అటాచ్ లైక్ టైప్ ఆఫ్ అటాచ్డ్ బట్ ఏంటి ఈ కనెక్షన్ అని చెప్పేసి నేమ్ అనేది ఉండొచ్చు చూడండి. అలాంటి పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్లో కనుక ఉంటేనో ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అని చెప్పేసి అనుకొని వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఈ పర్సన్ వచ్చేసి మీ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకోకపోవడము, లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏదైనా ఉంది అని అంటే ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే ఏంటి అని అంటే 5 ఆఫ్ స్వోర్డ్స్ వీళ్ళు సొసైటీకి భయపడ్డమో, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారో, లేకపోతే డిఫరెన్సెస్ గురించి మాట్లాడతారో అన్న ఉద్దేశంతో ఈ కనెక్షన్ని మిమ్మల్ని కార్మిక్గా అంటే దూరంగా ఉంచడము, కార్మిక్గా మెయింటైన్ చేయడం అనమాట. కార్మిక్ అంటే నథింగ్ బట్ ఇంకా దానికి ఒక పీస్ఫుల్ సొల్యూషన్ లేదు. హ్యాపీగా మీరు ఏం చేయాలంటే అది చేయకుండా, చేయాలనుకోకుండా ఏం చేయాలంటే అది చేయలేరు అనమాట. సో అలాంటి డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా కోడిపెండెన్సీ, వెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి రావడం, గొడవ పడడం మళ్ళీ తిరిగి రావడం, ఇలాంటిదంతా ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. అంటే మీకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి. కానీ మీరు కూడా ఏంటి అని అంటే దాని నుంచి దూరము వెళ్ళలేరు, అలా అని చెప్పేసి దగ్గరగా కంప్లీట్లీ ఉండలేరు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్, సో ఇలాంటి పర్సన్తో మీరు కనుక డీల్ అవుతుంటే ఈ కార్మిక్ సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎవరితో అయినా ఉండొచ్చు. ఫ్యామిలీ నుంచి పార్ట్నర్, ఇంకా సిబ్లింగ్స్, ఫ్రెండ్స్తో ఎవరితో అయినా ఉండొచ్చు అనమాట. మోస్ట్లీ కపుల్స్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది రిలేషన్షిప్కి, బట్ వేరే సిచ్యువేషన్స్తో కూడా అంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము, వద్దనుకున్నా లైక్ వదులుకోలేము, అలాంటి టైప్ ఆఫ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇలాంటి వాళ్ళతో మీరు డీల్ చేస్తున్నారు అని అంటే అలాంటి పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది తొందరలో రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అండ్ కమ్యూనికేషన్ రావడమే కాదు, నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే
ఈ పర్సన్ ఇప్పుడు అంటే డెసిషన్ అని చెప్పడం కంటే ఈ కమ్యూనికేషన్ ఏదైతే వస్తుందో, ఏదైతే చెప్పాలనుకుంటున్నారో స్పెసిఫిక్గా వన్ మెసేజ్ తీసుకొని వస్తున్నారు ఈ పర్సన్. అంటే అది చాలా స్ట్రాంగ్గా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇంకా దాని తర్వాత అంటే ఇంకా ఒక క్లియర్గా చెప్పేయడం అనమాట. సో అలాంటి మెసేజ్ ఏదో వస్తుంది. బట్ ఏంటి అని అంటే ఈ మెసేజ్ ఏదైతే వస్తుందో, ఎవరి నుంచి అయితే వస్తుందో, ఇది మీ లైఫ్లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే తీసుకొని వస్తుంది. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది, మీరు చేంజ్ అవుతారు. అంటే ఇది ఇంకా ఏంటంటే ఒక్కసారిగా ఏదైతే స్టక్ సిచ్యువేషన్, ఏదైతే మూమెంట్ మీ లైఫ్లో లేకుండా మీరు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అందుకనే ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇలా ఉండిపోవడం, రైట్? సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక వెంటనే మీ లైఫ్ ఒక్కసారిగా ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళడం, చాలా స్ట్రాంగ్ చేంజెస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ పర్సన్ వచ్చే కమ్యూనికేషన్ కొంతమందికి ఏంటి అని అంటే వీళ్ళు కొంచెం పాజిటివ్గా మాట్లాడేదానికంటే ఏదో మళ్ళీ ఆల్రెడీ హర్ట్ చేసినట్టు మాటలతో ఏదో చూపిస్తుంది, మళ్ళీ ఒక కమ్యూనికేషన్తో వచ్చేసి ఒక పర్టికులర్ మెసేజ్ ఏదో ఇవ్వడము, అది ఇంకొంచెం ఏంటంటే మిమ్మల్ని ఇంకా చాలు, ఇంకా ఇంత అనీజీగా ఉండడం కంటే మూవ్ అయ్యి చేంజ్ తీసుకోవడం బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మాట్లాడేది ఆలోచించకుండా, అంటే దీనివల్ల ఎవరు ఎలా హర్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి ఆలోచించకుండా మళ్ళీ వచ్చేసి మాట్లాడడం అనమాట. అంటే కోపంతోనో లేకపోతే ఏదో మైండ్లో పెట్టుకొని ఇలా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతున్నట్లు చూపిస్తుంది అనమాట. బట్ ఇది ఏదేమైనప్పటికీ కమ్యూనికేషన్ మిమ్మల్ని ఈ కార్మిక్ సిచ్యువేషన్ నుంచి, ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది. స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే బాండేజ్ లాగా ఉండిపోవడం అనమాట. అంటే ఏదో తెలియని ఒక చిన్న దానికోసము మీరు బాండేజ్ లాగా, ఇంక ఇది ఉంటేనే నేను, ఈ పర్సన్ ఉంటేనే, ఈ సిచ్యువేషన్ ఉంటేనే నేను నా లైఫ్లో బాగా ఉండగలుగుతాను, ఇలాంటిది అనమాట. అంటే స్టక్ అయిపోయి ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇక్కడ డెవిల్ అనేది యాక్చువల్లీ చాలా, నేను ఎన్నో రీడింగ్స్లో చెప్పాను, నెగిటివ్గా అనుకుంటారు అని చెప్పేసి. ఓకే, సిచ్యువేషన్ ఇది ఏంటంటే మనం బయటకు వచ్చేయడానికి మాత్రమే, అక్కడ డెవిల్ ఏం చేయదు, ఇది మనమే భయపడి ఆగిపోవడం అనమాట. సో సేమ్ ఇలాంటివి చూపిస్తుంది. ఏదో చిన్న హెల్ప్ నుంచో వాళ్ళ ద్వారా ఏదో డిపెండెన్స్ ఉండడం వల్లనో మీరు ఈ కనెక్షన్లో ఈ పర్సన్తో స్టక్ అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ ఏదైతే వస్తుందో ఈ పర్సన్ నుంచి ఎవరైతే రీచ్ అవుతున్నారో, కొంతమందికి వేరే పర్సన్ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది వీళ్ళ గురించి చెప్పేలాగా. సో ఆ విధంగా కూడా మీరు చేంజ్లోకి ఎంటర్ అయ్యేది జరుగుతుంది. ఓకే, సో ఇండైరెక్ట్ మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. అయితే మీరు వెంటనే ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఆలోచించకుండా ఇంకొకసారి మాట్లాడేసరికి ఏంటి అని అంటే మీరు ఇప్పుడు ట్రూత్ చూడము. ఎలా అంటే అరే నేను ఎందుకు ఇక్కడ స్టక్ అయి ఉన్నాను, ఈ చైన్ తీసేస్తే నేను ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, రైట్? ఎందుకు నేను డిపెండ్ అయి ఉన్నాను, ఎందుకు ఏంటి అని అర్థం చేసుకోవడం అనమాట. అందుకనే ఈ ఏదైతే వస్తుందో ఇప్పుడు చూడడానికి మీకు అలా అనిపించినా ఇది మిమ్మల్ని ఫ్రీ చేస్తుంది. మీరు ఆ బాండేజ్ నుంచి, అది ఏదైతే కోడిపెండెన్సీ దాంట్లో ఏదైతే టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నారో దాని నుంచి బయటకు వస్తారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఫ్రీ అవుతున్నారు, యాక్చువల్లీ మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది ఈ సిచ్యువేషన్ నుంచి. సో ఎస్, ఫస్ట్ మెసేజ్ వచ్చేసరి కొంతమందికి ఇంకేంటి అని అంటే మదర్లీ పర్సన్ ఎవరైనా ఉన్నారు, మదర్ అయి ఉండొచ్చు. కొంతమందికి మీరు మీ మదర్ నుంచో ఇలా దూరంగా ఉన్నారు అని అంటే వాళ్ళ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు తొందరలో కమ్యూనికేషన్ రావడము, చాలా లవ్వింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం అన్నది చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి మదర్లీ కాకుండా మదర్లీ ఫిగర్, ఫెమినన్ ఎనర్జీ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు, లేకపోతే వచ్చే ఛాన్సెస్ ఉంది, ఉన్నా లేకున్నా సరే కొత్తగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో ఫెమినన్ ఎనర్జీ వైజ్గా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫెమినన్ ఎనర్జీ ఎలా చెప్పొచ్చు అని అంటే ఆ పర్సన్ సెన్సిటివ్గా, చాలా కైండ్, కంపాషన్తో ఉండడము, వాళ్ళు మాట్లాడితే మీకు హీలింగ్గా అనిపించడము, లవ్ చూపించడం అనమాట. ఓకే, దేనికైనా సరే సొల్యూషన్ ఇవ్వడం, క్రియేటివ్గా ఉంటారు. సో ఇవన్నీ ఫెమినన్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఒక మ్యాజిక్ లాగా మీ లైఫ్లో మీరు ఏదైనా హర్ట్ అయి ఉన్నారు, హీలింగ్ కావాలి అని అంటే వీళ్ళతో మాట్లాడిన వెంటనే, వీళ్ళతో షేర్ చేసుకున్న వెంటనే మ్యాజిక్ లాగా మీ పెయిన్ ఏదైతే ఉందో అదంతా డిసప్పియర్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉంది, హీలింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ వీళ్ళు అదొకటి కాదు, వీళ్ళ క్రియేటివ్ థింగ్తో మీకు కూడా, అంటే ఇప్పుడు ఎలా అంటే ఎనర్జీస్ ఏమంటారు దాన్ని, వర్డ్ గుర్తుకు రావట్లేదు నాకు, కంటేజియస్ లాగా అనమాట. అంటే వాళ్ళు మీతో క్రియేటివ్ మాట్లాడితే ఆ క్రియేటివ్నెస్ మీకు కూడా రావడము, అంటే మీరు కూడా నేను ఎందుకు ఇలా చేయట్లేదు, నేను ఇలా చేయొచ్చు కదా అనుకోవడం అనమాట. సో ఆ విధంగా జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈ పర్సన్ ఎవరైతే వస్తున్నారో ఫెమినన్ ఎనర్జీ, కొంతమంది ఫీమేల్ అయి ఉండొచ్చు,
ఫెమినైన్ ఎనర్జీ చూపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి ఎనర్జీ మీ లైఫ్లోకి వచ్చేసి ఒక టైప్ ఆఫ్ మంత్ర, లైక్ ఏదో మ్యాజిక్ చేసినట్లు కంప్లీట్లీ మిమ్మల్ని హీల్ చేయడము, గ్రోత్ గురించి మీరు ఆలోచించేలాగా చేయడము, మీరు ఎంత క్రియేటివ్ అని చెప్పేసి మీ ఓన్గా మీరు అర్థం చేసుకోవడం, ఇలాంటివి చూపిస్తుంది అనమాట. సో కోపం నుంచి, బాధ నుంచి మీరు దూరం వచ్చేస్తారు ఈ ఫెమినైన్ ఎనర్జీ మీ లైఫ్లోకి రావడం వల్ల అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అందుకని మదర్ అయ్యిండొచ్చు, మదర్లీ ఫిగర్, సమ్ సార్ట్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అంటే ద ఫూల్తో ఇది ఫ్రెండ్లీ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు, బట్ చాలా స్ట్రాంగ్గా అడ్వెంచరస్ ఉండే పర్సన్. అంటే లైఫ్లో రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్ అంటే ఇక్కడ రివర్స్, అడ్వెంచర్ అని చెప్పేసి ప్యాషన్తో ముందుకు వెళ్ళడము, లైఫ్ అంటేనే ఒక జాయ్ అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తారు చూడండి. ఇలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఈ పర్సన్ మీకు ఏంటి అని అంటే, ఎందుకు మనకి యూనివర్స్ ఇలాంటి పీపుల్ని పంపిస్తుంది అని అంటే, మనము లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలని చెప్పేసి, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద ఫూల్ ఇంకా ద ఎంప్రెస్ ఎనర్జీతో ఇలాంటి పర్సన్ ఎంటర్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓ ఇంత లవ్ ఒకరు క్యారీ చేయగలుగుతారా, ఇంత హీలింగ్ ఎనర్జీ ఒకరికి ఉంటుందా అంటే, అందరూ చెడ్డ వాళ్ళే కాదు, దేర్ ఇస్ సమ్ పీపుల్ మంచిగా ఉన్నారా అన్నట్లు మనకు అనిపిస్తుంది, పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి ద ఫూల్ ఎనర్జీతో వచ్చినప్పుడు ఫుల్ ఎనర్జెటిక్ పర్సన్, ఫుల్ ఎలా అంటే లైఫ్ ఒక అడ్వెంచర్ లాగా, ఓ ఇది చేద్దాం అది చేద్దాం, మనం ఈరోజు ట్రిప్కి వెళ్దాము, లేకపోతే ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి బంజీ జంపింగ్ చేద్దాము. జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. అంటే అడ్వెంచర్, రైట్, అదొకటి అలా అనమాట. సో అలా విధంగా చూపించడం. సో మీకేమనిపిస్తుంది అంటే, ఇలాంటి పీపుల్ వచ్చిన వెంటనే లైఫ్ అనేది అంత బోరింగ్గా అయితే ఏమీ లేదు, ఎస్పెషల్లీ ఫుల్ ఎనర్జీతో అడ్వెంచరస్గా ఉంది, సో నేను కూడా ఇలాంటివి చేయగలుగుతాను, సో నేను ఇంతగా ఓపెన్గా ఉండగలుగుతాను అని అర్థం చేసుకోవడం. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి వాళ్ళు వచ్చిన వెంటనే ఇది మనకు కొంతమంది పర్మనెంట్గా వచ్చి ఫిక్స్ అయిపోతారు, కొంతమంది మనకు ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వచ్చేసి ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి మన లైఫ్ నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఈ అడ్వెంచరస్ పర్సన్ వచ్చేసరికి మీకు ఏమనిపిస్తుంది అని అంటే, ఎప్పుడు ఎందుకు నేను బోరింగ్గా లైక్ దీని గురించి ఏ సిచ్యువేషన్, 1 సెకండ్. సో ఎస్, సో ఇలాంటి పర్సన్ అనమాట, అడ్వెంచరస్గా ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. అదే అంటే ఇప్పుడు వరకు మీరు బోరింగ్గా ఉన్నారు లైఫ్లో, అసలు ఏంటి అంటే ఒకేలాగా నడుస్తూ ఉంది అని అంటే, సో ఇలాంటి పర్సన్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా ఇది చేయగలుగుతాను, సో నాకు కూడా ఈ టాలెంట్ ఉంది, లేకపోతే ఇది కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది లైఫ్లో అన్నట్లు అనిపిస్తుంది, రైట్. సో అందుకనే ఇలాంటి పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట. ద ఫూల్ వచ్చేసి కంప్లీట్ కేర్ ఫ్రీ ఎనర్జీ, లైక్ రూల్స్ అని రెగ్యులేషన్స్ అని ఇవన్నీ ఫాలో అవ్వడం కాదనమాట. అంటే రిజిడ్గా ఏదో అయిపోతుంది అన్నట్లు కాకుండా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండడం అనమాట. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నట్లు చూపిస్తుంది. సో ఇది డెఫినెట్లీ ఎందుకు అని అంటే, చేంజ్ అనేది వస్తుంది, రైట్. మీ లైఫ్లో ఈ చేంజ్ అనేది ఎలా వస్తుంది అంటే, మనం తీసుకునే కొత్త స్టెప్స్ సేమ్ రిపీట్ చేస్తుంటే ఇంకా అదే ఉంటుంది, దాంట్లో కొత్తగా మనము నోటీస్ చేసేది ఏమీ ఉండదు, రైట్. సో అందుకనే ఇలాంటి పర్సన్ రావడం వల్ల ఆ చేంజ్ అనేది మీరు నోటీస్ చేస్తారు, కొత్తగా స్టెప్ అనేది తీసుకుంటారు, అడ్వెంచరస్గా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి 3 పీపుల్ అయితే మీ లైఫ్లోకి ఇప్పుడు రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఎలాంటి థింగ్స్ మీ లైఫ్లోకి వస్తుంది, ఏం రాబోతుంది అన్నది చూద్దాము. సో ఆల్రెడీ మెసేజ్ అయితే వస్తుంది అన్నట్లు చూసాం, రైట్. అండ్ ఇంకోటి మీరు ఏం రిసీవ్ చేసుకుంటున్నారు అంటే, ట్రూత్ రిసీవ్ చేసుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా, ఏస్ ఆఫ్ స్వోర్డ్స్తో మెంటల్ క్లారిటీ రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ ట్రూత్ ఏంటి అని అంటే, డెఫినెట్లీ ఏదైతే నిజం మీకు వస్తుంది, ఇది కొంతమందికి స్పెషల్లీ నాకు ఎందుకో ఈ మెసేజ్ నుంచే మీకు ఈ క్లారిటీ వచ్చేది, ఈ కార్మిక్ సిచ్యువేషన్కి సంబంధించి అన్నట్టు చూపిస్తుంది. సో దాని నుంచి మీరు బయటికి వస్తారు. సో కాబట్టి ట్రూత్ అన్నది వచ్చిన తర్వాత ఇది రిసీవ్ చేసుకున్న వెంటనే మీకు ఏంటి అని అంటే, 2 ఆఫ్ స్వోర్డ్స్తో ఇప్పుడు వరకు ఇండెసిషన్లో ఉండడము, అంటే ఇట తెలియకపోవడం. నేను అంటాను, ఈ 8 ఆఫ్ స్వోర్డ్స్, ఈ 2 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి మనకు లైఫ్లో పెద్ద బాధ. ఎందుకు అని అంటే, ఇదా ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి అయిపోతే అయిపోయింది. సో లైక్ వెయిట్ చేసుకుంటూ ఉండడము, అది వెయిటింగ్ వచ్చేసి స్టక్ అయిపోయి వచ్చేసి యాక్చువల్లీ మన ఎనర్జీని డ్రైన్ చేయడము, మన టైం అసలు అర్థం కాకుండా లైక్ ఎలా అంటే అలా ఉండడం జరుగుతుంది అనమాట, ఆర్గనైజ్డ్గా లేకుండా ఉంటుంది అనమాట. అయితే ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తే ఫ్రీడమ్, ఎలా అంటే
ఏదో వెళ్ళిపోయింది నా లైఫ్ నుంచి, ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, నేను కొత్తగా ఏదైనా చేయగలుగుతాను అన్నట్లు అనమాట. సో అందుకనే ఈ స్టక్ సిచ్యువేషన్ నుంచి, ఈ 2 ఆఫ్ స్వోర్డ్స్ నుంచి బయటకు వచ్చేది తొందరలో చూపిస్తుంది. సో ఈ ట్రూత్ రియలైజ్ అయిన వెంటనే ఇంకా మీరు రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో ఒక డెసిషన్ తీసేసుకొని ముందుకు వెళ్తున్నారు, ఇంకా ఆ ఇండెసిషన్లో ఉండట్లేదు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకనే మీకు మెంటల్ క్లారిటీ, మెంటల్ పీస్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అందుకే హీలింగ్, రైట్? మేబీ ఈ పర్సన్తో మాట్లాడిన తర్వాత అయ్యి ఉండొచ్చు, లేకపోతే దానికి ముందే ఇది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. బట్ ఈ ట్రూత్ అండ్ క్లారిటీ, ఇంకా బ్యాలెన్స్ అనేది, ఒక పీస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి అబండెన్స్ చాలా స్ట్రాంగ్గా మనీ పరంగా మీరు ఏదైనా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవడం అన్నది చూపిస్తుంది. అండ్ క్రియేటివ్గా ఏదైనా ఐడియా రావడం, మీకు ఆ ఐడియా వర్క్ అయ్యి మీరు మనీ వైజ్గా గ్రో అవ్వడం అన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా మీ అబండెన్స్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి, గుడ్ కిడ్స్కి సంబంధించి ఏదైనా న్యూస్ వినాలి అని అనుకుంటున్నారు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఇలాంటి దానికి సంబంధించి కూడా మీరు న్యూస్ అనేది వినబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఇది రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీరు మీ లైఫ్ని, అఫ్కోర్స్ డివైన్ అయితే ఎప్పుడు మనకు తోడు ఉంటుంది, బట్ ఇక్కడ ఇంకొంచెం స్ట్రాంగ్గా వస్తుంది అనమాట మెసేజ్ కూడా. ఏంటి అని అంటే ఈసారి మీరు మీ లైఫ్ని అడ్వెంచరస్గా ఒక చేంజ్తో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు యూనివర్స్ మీతో ఎప్పుడు ఉంటుంది. మీరు ఈసారి స్టెప్ తీసుకునేటప్పుడు కొంచెం మీకు గైడెన్స్ ఏంటి, సైన్స్ ఏంటి నడుస్తుంది మీతో, మీకు ఏమైనా యూనివర్స్ అంటే మనకు ఎప్పుడైనా సరే పీపుల్తోనో, థింగ్స్ ద్వారానో, నంబర్స్ ద్వారా, ఇలా యానిమల్స్ ద్వారా సైన్ పంపిస్తుంది. మనం కొంచెం ఫోకస్డ్గా ఉండాలి నోటీస్ చేయడానికి. ఎందుకంటే మనము దేవుడే వచ్చి అంటే అది నో, రైట్? మనకి ఎప్పుడైనా సరే దేవుడు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్నే చేంజ్ తీసుకొని వచ్చి మనకు కావాల్సిన దాని దగ్గరికి రీచ్ చేపిస్తారు. మనం అదే కావాలనుకుంటే వీ విల్ బీ కైండ్ ఆఫ్ అలా అనుకోవడం స్టూపిడిటీ అయిపోతుంది, రైట్? అలా అనమాట. సో అందుకనే ఇక్కడ ద ఫూల్తో మీరు స్టెప్ తీసుకున్న వెంటనే, అడ్వెంచరస్గా చేంజెస్ సైడ్ వెళ్తున్న వెంటనే మీరు ఏదైనా ఆబ్స్టికల్లో పడేది ఉంది, ఏదైనా జరగబోతుందంటే వెంటనే యూనివర్స్ మీకు సైన్స్ పంపిస్తుంది. సైన్స్ నోటీస్ చేయడానికి క్లియర్గా అవైలబుల్లో ఉండండి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండండి. ఆ సైన్స్ తీసుకున్న వెంటనే ఏదైతే నెగిటివ్, ఏదైతే ఆబ్స్టికల్ వస్తుందో దాని నుంచి తప్పి ముందుకు వెళ్తారు అన్నట్లు చూపిస్తున్నారు. అది స్పెషల్ ఏదైనా పెద్దగా అయి ఉంటే కనుక మీరు డిస్టర్బ్ అయిపోతారంటే దాని నుంచి మూవ్ అయిపోయి వేరే పాత్లోకి వెళ్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో డివైన్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. నన్ను అడిగితే డివైన్ గైడెన్స్ మనము ఎప్పుడు రిసీవ్ చేసుకునే ఉంటాము, ఎవ్రీ సెకండ్ అన్నదే అంటాను, ఓకే? సో బట్ ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో డివైన్ గైడెన్స్ అనేది మీకు ఎప్పుడు ఉంది అన్నట్లు చూపిస్తుంది, ఓకే? సో ఇంకా ఏం రిసీవ్ చేసుకుంటున్నారో చూసేసి రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్. స్టాండ్ స్టిల్, ప్యూరిటీ, వన్ మోర్, కమ్యూనిటీ. నైస్. విజ్డమ్. సో ఇక్కడ ఏంటి అని అంటే ప్యూరిటీ ఇంకా కమ్యూనిటీ వచ్చేసి మీరు రిసీవ్ చేసుకున్నారు. చూడండి, చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే రాబోతుంది. బటర్ఫ్లైస్ మొత్తం మీరు మీ సోల్ కమ్యూనిటీని కలవబోతున్నారు. ఐ థింక్ ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చింది అనుకుంటా ఈ మెసేజ్, మళ్ళీ తర్వాత ఇప్పుడే స్ట్రాంగ్గా వస్తుంది. అంటే సైకిల్ చేంజ్ అయింది, రైట్? మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ అయింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ అయినప్పుడు బిగ్ చేంజెస్ అనమాట. అంటే నోటీసబుల్, చాలా చాలా స్ట్రాంగ్ చేంజెస్గా ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీ, మీరు మీ సోల్ కమ్యూనిటీని, సోల్ పీపుల్ని కలిసే ఛాన్సెస్ ఉంది. అందుకనే ఇక్కడ ద హీలింగ్, ఇంకా అడ్వెంచరర్స్, ఇలాంటి పీపుల్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, రైట్? సో కాబట్టి సోల్ కమ్యూనిటీ మిమ్మల్ని అర్థం చేసుకోవడము, సేమ్ వైబ్ ఉన్న వాళ్ళని మీరు మీట్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి పర్సన్, ఇలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుంది. సో ఇది వచ్చేసి అది మెసేజ్ రెయిన్బో. రెయిన్బో వచ్చేసి కలర్ఫుల్, అంత హ్యాపీగా ఉండడము, డ్రీమీనెస్ ఉండడము, క్రియేటివ్గా ఉండడము, మీరు ఫ్లో అవుతూ ఉంటారనమాట. ఇలాంటి పీపుల్ మీ చుట్టూ ఉండడం వల్ల వర్క్ ఎన్వైర్న్మెంట్ కూడా చేంజ్ అవ్వడము, అంటే మీకు మనసుకు నచ్చింది పీస్ఫుల్గా చేస్తూ వెళ్ళడం, ఏదో స్టక్లో ఉండి బాధపడుతూ చేయడం కాకుండా ఫ్రీ ఫ్లోయింగ్ ఎనర్జీతో ఈ కమ్యూనిటీ మీరు రీచ్ అయిన తర్వాత వాళ్ళ వల్ల ఫ్రీ ఫ్లోయింగ్ ఎనర్జీతో వర్క్ చేస్తారన్నట్లు చూపిస్తుంది, ఓకే? అండ్ ప్యూరిటీ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనకు ఈ సామెత ఉంది, రైట్? రాయిని బాగా ఏమంటారు, షైన్ అవ్వాలని అంటే ఫస్ట్ ఆ పైన ఉన్న కోటింగ్ అంతా వెళ్తే
ఆ స్టోన్ కాస్త డైమండ్ అవుతుంది, రైట్? సేమ్ అదే విధంగా అనమాట. ఇక్కడ అదే చూపిస్తుంది. ప్యూరిటీ వచ్చేసి ఏంటంటే యూనివర్స్ మీకు రబ్ చేస్తున్నట్లు అని అర్థం చేసుకోండి. పెయిన్ అవుతుంది, ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎప్పుడు అంటాను, ఇట్స్ స్నేక్ స్కిన్ని మోల్డ్ చేసినట్టు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. బట్ ఏంటంటే కొత్తగా షైన్గా ఒక డైమండ్ అవ్వడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్యూరిటీ వచ్చేసి అదే. మీలో ఉన్న నెగిటివ్ థింకింగ్, లిమిటెడ్ బిలీఫ్స్, మీ గురించి మీరు తక్కువగా ఆలోచించడం లాంటిదో, లేకపోతే ఒపీనియన్స్ నెగిటివ్గా ఉంచుకోవడం లాంటిదో, వేరే వాళ్ళ గురించో, సొసైటీ గురించో, వరల్డ్ గురించో. అందుకే అడ్వెంచర్ ఇది, రైట్? డిఫరెంట్గా ఆలోచించడం, డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఇలాంటిది ఏదైతే మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తుందో, మీరు మీ ఓన్ సెల్ఫ్ ఉండలేకపోతున్నారు అండ్ క్రియేట్ చేయలేకపోతున్నారు పీస్ఫుల్ ఎనర్జీ నుంచి అని అంటే, అలాంటి ఇంప్యూరిటీస్ అంతా వెళ్ళిపోయి కంప్లీట్లీ ఒక డైమండ్ లాగా బయటికి రావడం, అంటే ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఒక డిఫరెంట్ పర్సన్. అందుకే ఇక్కడ స్టోన్, ఇక్కడ డైమండ్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పాత వాళ్ళు కలిసారే అనుకోండి, చూసిన వెంటనే ఈ పర్సన్ ఎంతగా చేంజ్ అయ్యారు, ఆ పర్సన్ ఈ పర్సన్ అయినా అనిపిస్తుంది. కానీ మీకు మాత్రం అది అనిపించదు. మీకేంటంటే మీరు మీ సైకిల్స్ మీకు నడుస్తూనే ఉంది, ఇది డెఫినెట్లీ జరుగుతుంది. అవతల పర్సన్కి మాత్రమే మీరు చేంజ్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో ట్రై చేసి చూడండి. ఎవరి నుంచైనా దూరంగా ఉన్నారు అని అంటే వాళ్ళని కలిసి చూడండి. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అర్థమైపోతుంది మీకు, ఓ ఇంత చేంజ్ నాలో వచ్చిందా, సో నేను చూడలేకపోయాను అన్నట్లు ఉంటుంది అనమాట. బట్ ఎనీవే అది కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. క్లెన్జింగ్ అనేది జరుగుతుంది మీ లైఫ్లో. కంప్లీట్లీ ఫ్రెష్ న్యూ సెల్ఫ్ అనేది వస్తుంది. సో ఈ టైంలో నా పర్సనలీ మా సిస్టర్ నాకు కనెక్ట్ అయ్యారు. తనకు హెల్త్ బాగాలేదనమాట. సో హెల్త్ బాగాలేకుండా ఉండడం కూడా ఒక టైప్ ఆఫ్ క్లెన్జింగే ఈ జర్నీలో. హెల్త్ బాగాలేకుండడం వల్ల బాడీ రీబూట్ అవుతుందని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అలా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంది అని అంటే నెక్స్ట్ మీరు రీజనరేట్ అవుతున్నారు, మీ బాడీ రీబూట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోండి. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ చేంజ్ అనమాట, అది కూడా ఒక టైప్ ఆఫ్ క్లెన్జింగ్ అనమాట. సో ఇలాంటి క్లెన్జింగ్ అంతా జరిగి కంప్లీట్లీ మీరు న్యూ సెల్ఫ్ లాగా వస్తారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్. అండ్ స్టాండ్ స్టిల్ లాస్ట్ వచ్చేసి ఎందుకు, నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, ఈ ప్యూరిటీ జరుగుతున్న టైంలో కొంచెం పెయిన్ఫుల్గా, ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏమైనా ఎనర్జెటిక్గా ఉంటామా, ఒక మూలలో పడుకోవాలనిపిస్తుంది, రైట్? ఇంకా అలాంటిదే. సో అందుకే ఈ ప్యూరిటీ జరిగేటప్పుడు హెల్త్ అలా బాగాలేకున్నప్పుడు, మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నప్పుడు మీకు ఏంటి అని అంటే నెగిటివ్గా, లైక్ ఎందుకు ఇదంతా జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అన్న క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది, అఫ్కోర్స్ వస్తుంది. సో ఆ టైంలో సైలెంట్గా కామ్గా ఉండి, హెల్త్ ఏదైనా బాగాలేదనంటే కూర్చొని మూలలో ఒక జస్ట్ ఏదో మూవీ అలాంటివి చూసుకోండి, లేకపోతే పడుకోండి. కానీ జస్ట్ కొంచెం స్టిల్గా మెడిటేట్ చేసుకుంటే ఇంకా బెస్ట్. ఆ స్టిల్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. అఫ్కోర్స్ మెడిటేషన్ దానికోసం, రైట్? అది చేసుకున్న స్టిల్గా ఉండడం అనమాట. అంటే కదలిక ఏమంటారు, అది ఎవరో మెసేజ్ చేశారు లాస్ట్, దీనికి మీనింగ్ మర్చిపోయాను. నిలకడగా ఉండడము, స్ట్రాంగ్గా, లైక్ ఎలాంటి అది నెగిటివ్ ఇది పాజిటివ్ అనుకున్న మధ్యలో ఉండడం అనమాట. సో ఆ విధంగా ఉండండి, ఈ చేంజెస్ అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్లు మెసేజ్, ఓకే? సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now.